యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. తను జిమ్ చేస్తున్నప్పుడు డిస్క్ స్లిప్ అయిందని డాక్టర్లు కొన్ని అవసరం అన్నారని, రికవరీకి ఆ టైం సరిపోతుంది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశాడు. యాక్చువల్ గా జిమ్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? డిస్క్ స్లిప్ అనేది ఎందువల్ల జరుగుతోంది? దానికి బెడ్ రెస్ట్ తోనే సరిపోతుందా? తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఉన్నారు ఇద్దరు డాక్టర్లు, డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు, అలాగే స్పైన్ ఎక్స్పర్ట్ డాక్టర్ జియా. హలో డాక్టర్. హలో అండి, నమస్తే. మీరు చేసినట్టున్నాను, హెక్టిక్ టైమ్ లో నాకు కొంచెం అనిపించారు. ఐ థింక్ మీరు థియేటర్ సర్జరీ కూడా అసలు మీరు చాలా కరెక్ట్ టైం ఫోన్ చేశారు. ఇప్పుడే ఒక స్పైన్ సర్జరీ ముగించుకొని బయటకు వచ్చాము. మీరు కరెక్ట్ కనెక్ట్ అవడం జరిగింది. ఫస్ట్లీ మీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, నా తరపు నుంచి డాక్టర్ జియా గారి నుంచి. సో ఈ డిస్క్ నేను కూడా ట్వీట్ చదవటం జరిగింది. జనరల్ గా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఏ ఏజ్ గ్రూప్ లో అయినా రావచ్చండి. చిన్న వయసు నుంచి, అంటే 20 years ఆఫ్ ఏజ్ నుంచి 60-70 years దాకా. సో కాకపోతే ఏంటి అని అంటే, ఈ తక్కువ వయసులో యంగర్ పీపుల్ లో వచ్చే వాళ్ళకి వచ్చే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి డ్యూ టు మెకానికల్ ఇంజురీస్ అంటే పడటం వల్ల కానీ, లేకపోతే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయటం వల్ల కానీ అలా. సో కేటీఆర్ గారు ఐ థింక్ జిమ్ చేసేటప్పుడు మేబీ డెడ్ లిఫ్ట్ ఏమైనా వెయిట్ లిఫ్ట్ చేసి ఉంటారు. సో ఆ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత, ఎనీవే ఆయన ఏజ్ మేబీ ఒక 45 to 50 ఉండొచ్చు. సో ఆయన ఏజ్ కి ఏంటంటే కొంత ఈ డిస్క్స్ అనేవి డిజనరేట్ అవ్వటం వల్ల నా ప్రెషర్ అనేది పెరిగేసి ఏదైతే ఈ ఎముకల మధ్యలో ఉండే డిస్క్ మెటీరియల్ బయటకు వచ్చి నరం పైన ప్రెషర్ పడుతుంది. దాన్నే సయాటికా అని కూడా చాలా మంది కామన్ గా చెప్పుకుంటారు. బట్ ఈ డిస్క్ హర్నియేషన్ ఆర్ డిస్క్ ప్రాబ్లం అనేది బేసిక్ గా ఈ సడన్ వెయిట్స్ లిఫ్ట్ చేయటం వల్ల వచ్చిన ప్రాబ్లం. మేబీ ఆయన జిమ్ చేసే టైంలో జరగటం జరిగింది. సో దట్ కుడ్ బి ద సినారియో అండి. సో దానికి యాక్చువల్ గా ప్రతి ఒక్కరు కూడా జిమ్ కి వెళ్తున్నారు అనుకుంటే ఒక ట్రైనర్ ఉంటారు. ఆ తర్వాత మన బాడీ వెయిట్ ఏంటి, మనం ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ప్రాపర్ గైడెన్స్ తోనే అవుతుంటాయి కదా? డెఫినెట్లీ అండి, ఈ ప్రాపర్ గైడెన్స్ ఉంటాయి. స్పెషలీ ఈ అన్ని జిమ్స్ లో కోచెస్ ఉంటాయి. వాళ్ళు పద్ధతి చెప్తారండి. ఫస్ట్ ఇనిషియల్ గా ఒక వార్మప్ ఎక్సర్సైజ్ అన్ని ఉంటాయి, మసిల్స్ కి కొద్దిగా రిలాక్స్ చేయడానికి కొద్దిగా ఎక్సర్సైజ్ ఉంటాయి. దాని తర్వాత ఫస్ట్ న్యూ కమర్స్ కి ఒక 2 months వితౌట్ వెయిట్ కొద్దిగా ట్రైనింగ్స్ అన్ని ఉంటాయి. మనం దానికి ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి, టెరా బ్యాండ్స్ ఉంటాయి, అవి స్టార్ట్ చేస్తారండి. కొద్దిగా మసిల్ స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెయిట్ కి వెళ్తారు. సో ఈ విధంగా వెళ్తే ఇంజరీస్ కొద్దిగా తక్కువ ఉంటాయండి. కానీ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఎలా అవుతుందంటే, ఈ వితౌట్ ప్రాపర్ రెస్ట్ కూడా, ఒకవేళ పాలిటీషియన్స్ కానీ యాక్టర్స్ వాళ్ళు ఏమంటే చాలా బిజీ ఉంటారు, వాళ్ళ షెడ్యూల్స్ ట్రావెలింగ్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. సో కంటిన్యూస్ ట్రావెల్స్ ఉంటే, కొద్దిగా మసిల్ డిహైడ్రేటెడ్ ఉంటే అప్పుడు కూడా ఇట్లాంటి ఇంజరీస్ ఆర్ వెరీ కామన్. ఒకవేళ ప్రాపర్ స్లీప్ లేకుండా, ప్రాపర్ రెస్ట్ లేకుండా మళ్ళీ జిమ్ కి హిట్ చేశారనుకోండి, ఆర్ అగ్రెసివ్ ఎక్సర్సైజ్ చేశారు, ఒక రోజు కొద్దిగా ఎక్కువ చేశారనుకోండి, ఇట్ కెన్ హ్యాపెన్ అండి. సో దీస్ ఆర్ జస్ట్ స్మాల్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఇట్ కెన్ హ్యాపెన్. సో ఇట్ కుడ్ హ్యాపెన్ ఇన్ జిమ్, అది తెలియదు మాకు. లేదంటే వాళ్ళు ట్రావెలింగ్ ఎక్కువ ఉంది, సో కార్ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తే అది కూడా డెఫినెట్లీ ఆ రీజన్ అండి. కంటిన్యూస్ జర్క్స్ ఉంటాయి, పల్లెటూరులో కొద్దిగా రోడ్స్ అన్ని కొద్దిగా సరిగా ఉండదండి. సో కంటిన్యూస్ జంప్స్ జర్క్స్ అన్ని ఉంటాయి, అది కూడా ఒక రీజన్ ఉండొచ్చండి. థర్డ్ ఇంకోటి ఏమంటే కొద్దిగా బోన్ క్వాలిటీస్ కూడా కొద్దిగా వీక్ ఉంటాయి కొద్దిగా పేషెంట్స్ కి. సో ఆ విధంగా కూడా ఏమంటే ఒక రీజన్ ఉండొచ్చు. బోన్ క్వాలిటీస్ వీక్ ఉంటే ఇట్లాంటి ఆస్టియోపోరోటిక్ ఇష్యూస్, ఆస్టియోపోరోసిస్ నుంచి కొద్దిగా మసిల్స్ వీక్ అయిపోవడం, కొద్దిగా బోన్స్ వీక్ అయిపోవడం, అది కూడా ఉండొచ్చు. ఓకే. సో డాక్టర్ కోటేశ్వర్ ప్రసాద్ గారు, యాక్చువల్ గా జిమ్ కి వెళ్తున్న వాళ్ళు కానీ, లేదు నేను బయట అయినా ఎక్సర్సైజ్ చేస్తాను, ఓపెన్ జిమ్స్ అనేవి ఉంటాయి, పార్కుల్లో ఉంటాయి, వాకింగ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి? ఒక్కటండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ జిమ్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ ద వే జిమ్ చేసే విధానం మార్చుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి వాళ్ళు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళందరూ ఫస్ట్ థింగ్ ఏంటి, వెళ్ళిపోయి నెలకి ఒకసారి జిమ్ లో డబ్బులు కట్టేస్తారు. లేదు అంటే ఏదో పరిగెడతాం స్టార్ట్ చేస్తారు. ఏయో అంటే ఏవో యూట్యూబ్ లో చూసి వెయిట్స్ ఎత్తడం స్టార్ట్ చేస్తారు.
ఫస్ట్ ఏంటి అని అంటే మన బాడీ అనేది ఈ పర్టికులర్ ఎక్సర్సైజెస్ కి మన బాడీ తట్టుకోగలదా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు Okay. కేటీఆర్ విషయానికి కూడా వస్తే ఆయన ఏజ్ కి అంటే ఆ ట్వీట్ ప్రకారం చూస్తే ఏదో వెయిట్ లిఫ్ట్ చేశాను అది జరిగిందని చెప్పారు. బేసిక్ గా ఏంటి అని అంటే ప్రతి హ్యూమన్ బాడీకి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, మనం ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలం అనేది. ఇప్పుడు నేను అనుకోండి నాకు ఒక 10 కేజీలో 20 కేజీలో ఒక లిమిట్ ఉంటుంది. సడన్ గా ఒక 50 కేజీలు వెయిట్ లిఫ్ట్ చేయండి అంటే చేయగలం, కానీ దానివల్ల బాడీలో ఒక్కొక్కసారి బ్యాక్ మజిల్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, షోల్డర్ లో ఇంజురీస్ అవుతాయి, బ్యాక్ ఇంజురీస్ అవుతాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా జనరల్ గా జిమ్ కి వెళ్ళే వాళ్ళు కానీ ఎక్సర్సైజ్ కి వెళ్ళే వాళ్ళు కానీ మెయిన్ బ్యాక్ కి స్ట్రెయిన్ అవ్వకుండా మీ మజిల్ స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సింపుల్ జాగింగ్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కాకపోతే ఏజ్ ని బట్టి కూడా. ఇప్పుడు 20 years ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి, 40 years ఒక టైప్ ఆఫ్, 60 years. ఇప్పుడు 60 years ఆయన పేషెంట్ మన ఓపీడీకి వచ్చి డాక్టర్ గారు నేను రోజుకి 4 కిలోమీటర్లు నడిచేవాడిని అంత ముందు, ఇప్పుడు నడవలేకపోతున్నానంటే 60 years ఆబ్వియస్లీ ఆయనకి మోకాళ్ళు అరిగిపోయి ఉంటాయి, దానివల్ల ఆయన నడవలేకపోవచ్చు. ఇవన్నీ కూడా మన శరీరాన్ని అర్థం చేసుకొని ముందు మన బిహేవియర్, మనం చేసే లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటే బెటర్. సో అందరికీ ఒకటే కామన్ అడ్వైస్ ఏంటి అని అంటే ముందు మీ శరీర తత్వాన్ని మీరు తెలుసుకొని ఏది కూడా లిమిట్ అంటే ఒకటి స్టార్టింగ్ ఒక స్మాల్ తక్కువతో స్టార్ట్ చేసుకొని అలా పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకటేసారి మనం అన్ని ఒకటే రోజు చేసేసి మొత్తం జిమ్ చేసేసి ఒక 10 కిలోమీటర్ పరిగెట్టేస్తే శరీరం ఇట్లానే దెబ్బతిని మళ్ళీ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో డాక్టర్ జియా, మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉంటాయి, వర్కౌట్ చేయడానికి కొంచెం టైం తక్కువ అవుతుంది, అందులో ఎగ్జాస్ట్ అయినటువంటి టైంలో కనుక జిమ్ చేస్తే ఇలాంటివి అవుతాయి అనుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఐడియల్ టైం? ఎప్పుడు ఏ టైంలో జిమ్ కి వెళ్ళాలి? అందులోనూ సమ్మర్ లో తీసుకునే జాగ్రత్తలు ఏంటి? యూజువల్ గా ఏమంటే మేడం, ఐడియల్ టైం ఫర్ జిమ్ ఇస్ ఎర్లీ మార్నింగ్స్ అండి. సో ఓకే. చాలా మంది ఏమంటే నైట్ లో నిద్ర కూడా సరిగా ఉండాలండి. యూ హ్యావ్ టు హ్యావ్ అట్లీస్ట్ 6 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ బిఫోర్ యూ హిట్ ఆన్ ద జిమ్ అంటే. చాలా మంది నైట్ కి ట్రావెల్ చేసేసి డైరెక్ట్ జిమ్ కి వచ్చేసి చాలా హెక్టిక్ జిమ్ చేసేసి మళ్ళీ పోయి పనుకుంటారు. అట్లాంటి ఇంజురీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. మసల్ ఇస్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్, ఆల్రెడీ ఫటీగ్ లో ఉన్న మసల్ కి వీఆర్ పుట్టింగ్ మోర్ స్ట్రెయిన్ ఆన్ ద మసల్ అంటే. సో ఒకవేళ మీరు ట్రావెలింగ్ ఎక్కువ ఉంది ఆర్ లైక్ మీకు టైం లేదంటే ఒక రోజు స్కిప్ చేసుకోవచ్చు. జిమ్ స్కిప్ చేసి ఏమంటే కొద్దిగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అన్ని ఉంటాయి, యోగాసనం ఉంటాయి, అవి చేసుకుంటే సరిపోతుంది. మసల్స్ రిలాక్స్ అయిపోతాయి, మసల్ టోన్ మెయింటైన్ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే కొద్దిగా హైడ్రేషన్. సమ్మర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే హైడ్రేషన్ చాలా బాగా తీసుకోవాలి. సో మాకు చాలా మిస్టేక్ ఏమవుతుందంటే జిమ్ లో మనం వి డోంట్ టేక్ ప్రాపర్ హైడ్రేషన్ అంటే. మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు జిమ్ వెళ్తున్నారంటే అట్లీస్ట్ మీరు ఒక ఆల్మోస్ట్ ఒక 4 to 5 liters ఆఫ్ వాటర్ సమ్మర్ లో మీరు కంపల్సరీ తాగాలి. సో లిక్విడ్స్ ఏ విధంగా ఉంటే లిక్విడ్స్ తాగితే బెటర్ అండి. కొద్దిగా కొద్దిగా హార్డ్ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. కొద్దిగా యూజువల్ గా ఆల్కహాల్ ఇంటేక్ కొద్దిగా తగ్గాలండి. సో ఇవన్నీ చేస్తే కొద్దిగా బెటర్ ఉంటాయండి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలా, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలా. సో సమ్మర్స్ లో ఇట్స్ మోర్ ఆఫ్ వాటర్, న్యూట్రిషన్, కొద్దిగా వైటమిన్స్ కావాలా బాడీకి. సో జస్ట్ టు మెయింటైన్ యువర్ మసల్ స్ట్రెంగ్త్. లేదంటే క్రాంప్స్ మీరు చాలా కామన్ చూస్తూ ఉంటారు, చాలా పేషెంట్స్ కి క్రాంప్స్ వస్తాయి, స్పోర్ట్స్ ప్లేయర్స్ కి చూస్తూ ఉంటారు మీరు. సో దే డూ హ్యావ్ క్రాంప్స్. క్రాంప్స్ ఆర్ బేసికలీ ప్రొటెక్టివ్ మెకానిజం. మీరు దాని బియాండ్ పోతే మసల్ టేర్స్ అయిపోతాయి, లిగామెంట్ టేర్స్ అయిపోతాయి. సో మనం యూ వాంట్ టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ లిగామెంట్ టేర్స్ ఆర్ మసల్ టేర్స్ అంటే ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ రెస్ట్ అండ్ ప్రాపర్ వార్మప్, ఈ 3 మనం సరిగా చేస్తే మనం ఇంజరీస్ అవాయిడ్ చేసుకోవచ్చండి. సో ప్రసాద్ గారు, ఇప్పుడు డిస్క్ స్లిప్ అయింది, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఫిజియోథెరపీ ఉంటుందా, లేకుంటే బెడ్ రెస్ట్ అనేది ఉంటుందా? ఏం చేస్తారు అప్పుడు? సో బేసికలీ డిస్క్ ప్రొలాప్స్ అనేది ఒక 4 స్టేజెస్ లో ఉంటుందండి. సో 1, 2, 3, 4 అంటే సింపుల్ గా అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తున్నాను. ఇనీషియల్ గా డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ అయితే కొంచెం నడుము నొప్పి రావటం అనేది జరుగుతుంది, అది రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. వేరే సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఈ బల్జ్ అనేది పెరిగి నరం పైన ఎక్కువ ఒత్తిడి పడే కొంది మనం నుంచున్నా కొంచెంసేపు నడిచినా వెన్నెముక నొప్పితో పాటు కాళ్ళలో గుంజటం, అదే సైటికా పెయిన్స్ అంటారు కదా, ఈ గుంజటం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటి అంటే మెడికేషన్స్ అండ్ ఎక్సర్సైజెస్ చేయాల్సి వస్తుంది. వేరే స్టేజ్ 3 వచ్చేసరికి చిన్న పని చేసినా ఈ నడుము నొప్పి, కాళ్ళు లాగటం అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. సో అది స్టేజ్ 3. అదేంటంటే ఆ స్టేజ్ లోనే జనరల్ గా ఇంజెక్షన్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ, సమ్ టైమ్స్ ఈవెన్ సర్జరీ. స్టేజ్ 4 అనేది
కాళ్ళకి అసలు శక్తిహీనం అయిపోవటం, కాళ్ళల్లో Hmm. శక్తి అనేది చాలా తక్కువైపోయి 1/5 అంటాం. పవర్ 5/5 ఉండాల్సింది 1/5 ఉంటుంది, 2/5 ఉంటుంది. తర్వాత తెలియకుండా యూరిన్ పాస్ అయిపోవటం, తెలియకుండా ఇట్లాంటివన్నీ కూడా న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటారు, అవి జరుగుతాయి. సో ప్రతి స్టేజ్ కి కూడా కొన్ని సిమ్టమ్స్ అనేవి ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. సో Hmm. నాకు తెలిసి మోస్ట్లీ కేటీఆర్ గారికి కూడా ఇట్ మస్ట్ బి ఎ వెరీ స్మాల్ ఇష్యూ. ఈవెన్ దో అంటే ఒక్కొక్కసారి డిస్క్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏజ్ ని బట్టి కూడా దా ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. ఒక్కొక్కసారి Yeah. ఇప్పుడు ఆయన ఏజ్ కి మరి ఆ వెయిట్స్ ఎత్తడం వల్ల అది డిస్క్ బల్జ్ అయిందా లేకపోతే ప్రొలాప్స్ అయిందా, ప్రొలాప్స్ అంటే బయటకు వచ్చేయటం, బయటకు Hmm. వచ్చేస్తే కంపల్సరీ ఏదైనా సర్జరీ చేస్తేనే ఆ రికవరీ అనేది అవుతుంది అనమాట. వెరస్ డిస్క్ బల్జెస్ కెన్ బి అడ్రస్డ్ విత్ ఎక్సర్సైజెస్ అండ్ మెడికేషన్స్. ఓకే. సో డాక్టర్ జియా, కేటీఆర్ జిమ్ చేస్తున్నారంటే హీ మస్ట్ బి డూయింగ్ సిన్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ హెల్త్ కాన్షియస్ అనేది కూడా కనిపిస్తుంది. గతంలో కూడా నేను జిమ్ లో ఉన్నాను, ఇలాంటివి అనేవి కూడా కొన్ని ఫొటోస్ అవి వచ్చాయి కాబట్టి. సో రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తున్న వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడే జాయిన్ అవుతున్నాను, ఐఎమ్ షోయింగ్ దట్ ఇంట్రెస్ట్, వాంట్ టు జాయిన్ ఇన్ జిమ్ అనుకున్న వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఏముంటాయి? డెఫినెట్లీ అండి. ఆయన ఏమంటే రెగ్యులర్ జిమ్మర్, అమ్మ అందరికి తెలుసు, ఈజ్ వెరీ కైండ్ ఆఫ్ హెల్త్ కాన్షియస్ పర్సన్. Hmm. చాలా రెగ్యులర్ గా జిమ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ జిమ్ అయిపోయిందంటే లైక్ ఐ డోంట్ బిలీవ్ దట్. ప్రాబ్లీ దేర్ కుడ్ బి అదర్ రీజన్స్ ఆల్సో విచ్ వి డోంట్ నో అబౌట్ హిస్ డీటెయిల్ ఎగ్జామినేషన్, ఏముంది, ఏం జరిగింది. సో ఫైన్, చెప్పిన మాటికి జిమ్ లో ఒక చిన్న ఇంజురీ జరగవచ్చు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వి గో ఫర్ ఎస్పెషలీ ఆ మసల్ బిల్డింగ్ యాక్టివిటీస్ కి వెళ్తారు ఉంటారు. సో యూ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెజీమ్, ఒక ప్లాన్ చేస్తారు. ఈ నెల మనం విల్ గో ఫర్ దిస్ వెయిట్, నెక్స్ట్ మంత్ విల్ గో ఫర్ దిస్ వెయిట్ అంట. సో దర్ ఇస్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద వెయిట్. సో సడన్లీ మనం వెయిట్ ఇఫ్ యూఆర్ ఇంక్రీజింగ్ ఆల్మోస్ట్ మేబీ అరౌండ్ 20% of what you are doing regularly. So at 20% is a big amount for the muscle. Hmm. Secondly, as Sir said, like aging is a big factor. అందరికి సపోజ్ 40 బాడీలో చాలా చేంజెస్ అవుతా ఉంటాయండి. సో Yeah. మసల్స్, బోన్స్ లో చాలా స్ట్రెంగ్త్ తగ్గిపోతా ఉంటాయి. సో జస్ట్ టు మెయింటైన్ దోస్ థింగ్స్ మనం జిమ్ యాక్టివిటీస్ అని చేయాలి, జస్ట్ టు మేక్ షూర్ యువర్ మసల్స్ ఆర్ స్ట్రాంగర్, యువర్ బోన్స్ ఆర్ స్ట్రాంగర్ అంట. డెఫినెట్లీ ఆ ఏజింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో ఇఫ్ దెర్ ఇస్ మిస్ మ్యాచ్ బిట్వీన్ యువర్ ఎక్సర్సైజ్ ప్లాన్ ఆర్ వెయిట్ గెయిన్ ప్లాన్ ఆర్ వెయిట్ లిఫ్టింగ్ ప్లాన్ అండ్ యువర్ ప్రాపర్ మసల్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మనం ఒకసారి ప్లాన్ చేసిన తర్వాత మనం చూసుకోవాలి వాట్ ఈస్ అవర్ కరెంట్ మసల్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ ది మాక్సిమం మసల్ స్ట్రెంగ్త్ విచ్ యూ కెన్ go for a future అనుకోండి. If right now if you're taking around lifting around 30 kgs or 40 kgs and how many sets you are doing, is your muscle prepared to take another 10 kgs or not? ఆ అసెస్మెంట్ ఉండాలి మనకు. ఒక్కసారి ఆ అసెస్మెంట్ వచ్చిన తర్వాత మనం ముందుకు వెళ్తే విల్ నాట్ హ్యావ్ ఇంజురీస్. సో దట్ ఈస్ ద ప్రికాషన్ యూ హ్యావ్ టు టేక్. సో ఈవెన్ రెగ్యులర్ జిమ్మర్స్ కూడా ఏమంటే కొద్దిగా రెగ్యులర్ కొద్దిగా టెస్ట్లు ఉంటాయి, కొద్దిగా చెకప్స్ ఉంటాయి, అది చేస్తూ ఉంటే దే విల్ బి an idea what is their current muscle strength, what is their current muscle power, what is their current bone strength. So professional gymmers they have lots of injuries, and bodybuilders, professional gymmers, athletes, వాళ్ళు కూడా జిమ్ లో హిట్ చేస్తా ఉంటే దే హ్యావ్ లిగామెంట్ ఇంజురీస్, దే హ్యావ్ బోన్ ఫ్రాక్చర్స్, దే హ్యావ్ spine injuries, just because there is a mismatch between the kind of their expectation of their muscle health and the kind of plan they are going for. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం కొద్దిగా చాలా ఆవేశంలో వి టేక్ అప్ సమ్ ప్లాన్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. సో అన్రియలిస్టిక్ ప్లాన్స్ వి టెండ్ టు అచీవ్ అంటే గోల్స్ వి టెండ్ టు రన్ బిహైండ్ ఆ టార్గెట్స్ ఉంటాయి, అంత వెయిట్ తగ్గాలో ఆర్ అంత వెయిట్ పెంచాలంట. సో ఆ టార్గెట్స్ లో టెండ్ టు ఓవర్ యూజ్ ఆర్ కైండ్ ఆఫ్ అండర్ యూజ్ ద మసల్ అంట. సో అక్కడ ఇంజరీస్ జరుగుతూ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ న్యూ కమర్స్ కి మీకు చెప్పా కదా, వాళ్ళకి ఏమంటే ఫస్ట్ దే షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ బేసిక్ మసల్ బిల్డింగ్, ఎలా మసల్ బిల్డింగ్ ఉండాలా, వాట్ ఈస్ దేర్ రైట్ నా ప్రపోర్షన్ ఆఫ్ దేర్ మసల్, వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ దేర్ బోన్స్. అవి తెలిస్తే వాళ్ళకి ఒక ప్లాన్ పెట్టుకోవచ్చు. ఒక డైటీషియన్ తో కూర్చొని, ఒక కోచ్ తో కూర్చొని వాళ్ళు ఒకసారి జనరల్ చెకప్ చేసుకొని రైట్ నా మసల్ పవర్ ఎంత ఉంది, నా బోన్ క్వాలిటీ ఎంత ఉంది, సో నాకు ఏమంటే ఎంత నెలలు లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకోవాలా. వాళ్ళు ఏమంటే 3 months 4 months ప్లాన్ ఇంత బెటర్, ఏమంటే ఒక 1 year ప్లాన్ చేసుకోవాలి. 1 year లో దీస్ విల్ బి ది గోల్స్ అంట.
ఆ గోల్ సెట్ చేసుకుంటే కొద్దిగా బెటర్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ప్రాపర్ ట్రైనింగ్, వితౌట్ Yeah. ట్రైనింగ్ లేకుండా, వితౌట్ కోచ్ లేకుండా హెవీ ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్లీ ఇంజురీస్ ఉంటాయి. Yes, doctors. Thank you so much, doctor. We will be in Thank you. touch, and Thank you. thank you for that. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ సో మచ్. Bye. Thank you, doctor. Bye, bye, doctor. Thank you. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి